జై భోలేనాథ్ హర హర్ మహాదేవ్. సో, కాశీ ప్లేలిస్ట్‌లో భాగంగా మనం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సిద్ధలింగాల్లో ఒకటైనటువంటి చంద్రేశ్వర్ మహాదేవ్ గురించి ఒకసారి తెలుసుకుందాము. ఈ చంద్రేశ్వర్ మహాదేవ్ గురించి స్కంద పురాణంలో కాశీఖండంలో ఇలా చెప్పబడింది. ఎక్కడైతే 7,00,00,000 మంది సురాసురులు తమ సాధనను సిద్ధి పొందినారో, ఏ అమ్మవారినైతే దర్శిస్తే తమ సాధన సిద్ధి పొందుతారు అని చెప్పబడిందో, అదే ఈ సిద్ధేశ్వరి పీఠము. ఈ సిద్ధేశ్వరి పీఠంలోనే మనకి చంద్రేశ్వర్ మహాదేవ్ దర్శనమిస్తాడు. కాశీఖండంలో చంద్రుడి ఆవిర్భావం ఎలా చెప్పబడిందో ఒకసారి తెలుసుకుందాము. సో, పూర్వం అత్రి మహర్షి 2000 దివ్య సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకి తన రేతస్సు ఊర్ధ్వముఖంగా చేరి, తన కన్నుల నుంచి బయటకొస్తుంది అని చెప్తారు. ఆ వచ్చిండే తేజస్సుని వృధా కానీకుండా బ్రహ్మ ఉన్న మూర్తిని తన రథాన్నెక్కించుకొని 21 మార్లు భూమండలాన్ని చుట్టూ తిప్పి అవిముక్త క్షేత్రమైనటువంటి ఈ కాశీ క్షేత్రానికి వచ్చి విడిచిపెడతాడు. అప్పుడు చంద్రుడు వచ్చేసి తన స్వహస్తాలతో ఒక లింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక బావిని తవ్వి ఆ బావిలో ఉన్న జలంతో తన లింగానికి అభిషేకం చేసి కొన్ని దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తే అక్కడ ఒక లింగం ఆవిర్భవిస్తుంది. ఆ స్వయంభూగా వెలిసిన లింగం వచ్చేసి అది చంద్రేశ్వర్ మహాదేవ్. అది స్వయంభూ చంద్రేశ్వర్ మహాదేవ్. బయట ఉండే లింగం వచ్చేసి ఆయన తపస్సు చేసింది, ఆయన ప్రతిష్ఠించి తపస్సు చేసిండేది. ఆయన ప్రతీతి ఏంటంటే ఈ చంద్రకూపంలో ఉన్న నీళ్ళు తాగితే మనకి జ్ఞానం వస్తుంది అని చెప్తారు. సో, ఇప్పుడు ఒకసారి మనం చంద్రకూపాన్ని దర్శిద్దాము. సో, ఇక్కడ చంద్రకూపం ఉంది కదా, ఇక్కడ దర్శించి ఇక్కడ రైట్ సైడ్లో మనం ఇట్లా ఎంట్రీ కావచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ లింగం వచ్చేసి చంద్రుడు తపస్సు చేసిన లింగం. ఇది చంద్రుడు ప్రతిష్ఠించి తన స్వహస్తాలతో తపస్సు చేసిన లింగం. ఇది ఇక్కడ బయట ఉంటుంది. సో, ఈ లింగమే చంద్రుడు తపస్సు చేసిన లింగం. సో, ఈ లింగాన్ని మనం దర్శించుకొని ఇక్కడ ఇంకొక 2 లింగాలు ఉంటాయి. దానిలను కూడా మనం దర్శించుకొని లోపల ఉన్న సిద్ధేశ్వరి పీఠంని చూడొచ్చు. ఒకసారి చూపిస్తాను. సో, ఇక్కడ గణపతి కూడా మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడ గణపతిని దర్శించుకొని ఇక్కడ 2 లింగాల్ని దర్శించుకొని బయటికి వెళ్తే బయట ఈ బావి ఎక్కడైతే చేస్తున్నారో ఇక్కడ రైట్ సైడ్లో మనకి సిద్ధేశ్వరి అమ్మవారిది ఉంటుంది, సిద్ధేశ్వరి దేవిది. ఈ సిద్ధేశ్వరి దేవి ఎంట్రన్స్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఒక శివలింగం ఉంటుంది స్టార్టింగ్లోనే. ఇక్కడ దీన్ని కూడా దర్శించుకున్నాక కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మాతంగి అమ్మవారు, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మాతంగి అమ్మవారి దర్శనం మనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇది చాలా పవర్ఫుల్ అంటారు. ఈ ప్లేస్లోనే శివుడు చెప్పిండేది 7,00,00,000 మంది సిద్ధి పొందినారు అని ఆల్రెడీ స్కంద పురాణంలో చెప్పబడింది. అంటే ఈ ప్లేస్ ఎంత విశిష్టత అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. సో, ఇక్కడ లోపల ఇది శివరాత్రి కాబట్టి మనకు లోపలికి ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్లో ఈ లోపలికి ఎంట్రీ అయినాక ఇక్కడ ఒక మూర్తి ప్లస్ శివుడు దర్శనం ఇస్తారు. అలాగే ఇక్కడే మనకి 3 లింగాలు ఉంటాయి. ఒకటి చంద్రేశ్వర్, 2 సిద్ధేశ్వర అమ్మవారు, సిద్ధేశ్వరి లింగం, కలియుగేశ్వర్. సో, ఈ 3 లింగాల్లో ఈ ఫస్ట్ మీరు చూసేది కలియుగేశ్వర్, ఈ సెకండ్ మీరు చూసేది సిద్ధేశ్వర్, ఆ పైన ఉండేది చంద్రేశ్వర్ మహాదేవ్. పైన చంద్రేశ్వర్, సెకండ్ సిద్ధేశ్వర్, థర్డ్ కలియుగేశ్వర్. ఈ 3 లింగాల్ని దర్శించుకుంటే ఈ 3 లింగాల పైన మనకి అమ్మవారు, సిద్ధేశ్వరి అమ్మవారు ఉంటుంది. ఇది సిద్ధేశ్వరి అమ్మవారు. అమ్మవారిని దర్శించుకున్నంత మాత్రం చేత ఎవరైతే సాధకులు ఉంటారో వారి సాధన తొందర ఫలించాలి అంటే ఈ అమ్మవారే కారణం అంటారు. ఇక్కడ భక్తాదులు కూడా ఇట్లా సాధన చేస్తుంటారు. ఒకవేళ అట్లా బయట నుంచి దర్శించుకోలేకుంటే ఇట్లా లోపల కిటికీ ఉంటుంది. ఈ కిటికీ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది మనకి. అక్కడ అమ్మవారు, కింద లింగాలు ఉంటాయి. జై భోలేనాథ్ హర హర్ మహాదేవ్. జై కాశీ.